ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని సంగమా, మన ప్రభు యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభములు. ఈ పునరుద్ధాన దిన ఆరాధనకు ఆహ్వానం తెలియపరుస్తున్నాం. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి. ఉత్సాహగానం చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకునుడి. ఆయనే మనల్ని పుట్టించెను, మనము ఆయన వారము. మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి. కీర్తనలు పాడుచు ఆయన ఆలయంలో ప్రవేశించుడి. ఆయనను స్తుతించుడి, ఆయన నామం కనపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములుండును. ప్రేమగల పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు వందనాలు. ఈ దిన ఆరాధనలో ప్రభా మరి యొక్క శ్రవణ యంత్రం ద్వారా, ఈ యొక్క యూట్యూబ్ ద్వారా వాక్యమును వినుచున్న వారందరికీ నీ సహాయం చేసి, ఆత్మీయమైనటువంటి మేలు చేసి, ప్రభా నీవు బలమైన కొండగా, అండగా, ఆదరణగా ఉండి ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.
సాచి పూర్ణ బలము నాతో వెలుగులాడ జడియను నశించి శత్రుగణము దేవు నానవలన మడియను అభయమే పూర్ణానందమానందమానందమౌగ దేవుడే నాకాశ్రయము దివ్యమైన దుర్గము కోటయు నాశ్రయమునయ్యా కోబు దేవుడుండగా ఏటికింక వెరవలయు నిపుడు నాకు పండుగ అభయమే పూర్ణానందమానందమానందమౌగ దేవుడే నాకాశ్రయము దివ్యమైన దుర్గము మహావినోదుడాపదల సహాయుడై నన్రోషును అభయమే పూర్ణానందమానందమానందమౌగ దేవుడే నాకాశ్రయము దివ్యమైన దుర్గము. కీర్తనల గ్రంథము 18వ అధ్యాయము 1 నుండి 6 వచనాలు. యెహోవా నా బలము, నేను నిన్ను ప్రేమించుచున్నాను. యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించున్న నా దుర్గము. కీర్తనీయుడైన యెహోవాకు నేను మొరపెట్టగా ఆయన నా శత్రువుల చేతుల నుండి నన్ను రక్షించును. మరణపాశములు నన్ను చుట్టుకొనగను, భక్తిహీనులు వరద పొర్లు వలె నా మీద పడి బెదిరింపగను, పాతాళపు పాశములు నన్ను అరికట్టగను, మరణపూరులు నన్ను ఆవరింపగను. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని. ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థనను అంగీకరించెను. నా మొర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవులు జొచ్చెను. హల్లెలూయా. మన బలమైన దేవది దేవుని రాజ్యము సమీపమవుచున్నది. తన కృపకాలము అతి త్వరితముగా ఇలా గతించనయ్యున్నది. మన బలమైన దేవది దేవుని రాజ్యము సమీపమవుచున్నది. ఆకలి దప్పులుండవచ్చట, వ్యాధి బాధలు లేవచ్చట. ఆకలి దప్పులుండవచ్చట, వ్యాధి బాధలు లేవచ్చట. విలాపములకు రోదన బాధలకు తావులేదచ్చట. విలాపములకు రోదన బాధలకు తావులేదచ్చట. మన బలమైన దేవది దేవుని రాజ్యము సమీపమవుచున్నది. తోడేలును గొర్రె పిల్లలు కలిసి వాసము చేయుదురు. తోడేలును గొర్రె పిల్లలు కలిసి వాసము చేయుదురు. తన
పరిశుద్ధ పర్వతమందంతటను హాని లేకుండును. తన పరిశుద్ధ పర్వతమందంతటను హాని లేకుండును. మన బలమైన దేవతి దేవుని రాజ్యము సమీపమవుచున్నది. అక్షయ రాజ్యము నీయా రక్షకుడే నిన్ను పిలువా. అక్షయ రాజ్యము నీయా రక్షకుడే నిన్ను పిలువా. తక్షణమాయన రాజ్యములో చేరి సాగిపోయేదవా. తక్షణమాయన రాజ్యములో చేరి సాగిపోయేదవా. మన బలమైన దేవది దేవుని రాజ్యము సమీపమవుచున్నది. తన కృపకాలము అతి త్వరితముగా ఇలా గతించనయ్యున్నది. హల్లెలూయా. దేవుని సంగమా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభములు. ఈ పునరుద్ధాన దిన ఆరాధనకు ఆహ్వానం తెలియపరుస్తున్నాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మనం ప్రతి ప్రభుదినమందు సంఘంలో కలిసి ఆరాధించుకునేటువంటి అవకాశము ప్రస్తుత పరిస్థితుల్లో లేనందువలన ఈ యూట్యూబ్ ద్వారా మీ యొక్క వర్తమానాన్ని వినటానికి ప్రభు మనకు సహాయం చేశాడు. అందుకై ప్రభువుకు నేను కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను. మీరందరూ మీ గృహాల్లో మీరు సిద్ధంగా ఉండి దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా విని మీ హృదయాల్లో నింపుకొని దీవించబడాలని కోరుతున్నాను. ప్రస్తుత పరిస్థితుల్లో గత సంవత్సరంలో ఫిబ్రవరి మాసం నుంచి కూడా ఈ యొక్క కరోనా ప్రభావానికి ప్రపంచం అంతా తలడిల్లిపోతూ ఉంది. అందరికీ తెలిసిన విషయమే. ఈ సహాయం కొరకు మరి ప్రపంచాలంతా కూడా మరి తవుళ్ళాడుకున్నారు, వెతుకులాడుకున్నారు, ప్రయత్నాలు చేశారు. వారి జ్ఞానాన్ని ఉపయోగించి ఎంతో ప్రయత్నించిన సంవత్సరం తర్వాత కానీ ఒక ఇంజెక్షన్ కనిపెట్టడానికి వారికి అవకాశం దొరకలేదు. అయినప్పటికి కూడా పరిపూర్ణమైనటువంటి సహాయము ప్రజలకు దొరకలేదు. ఇంకా మరణించేవారు మరణిస్తూనే ఉన్నారు. ప్రతి దినము కూడా మరి ఆసుపత్రుల నిండా మరి కోవిడ్ కేసులు విస్తారంగా ఉండటం, ఆక్సిజన్ లేకపోవటం, నిస్సహాయంగా పడి ఉండటం. ఒక వీడియోలో ఒక సహోదరి చూపించింది. అది కోటీశ్వరరాలు ఆసుపత్రికి వెళ్తే ఆక్సిజన్ లేక నడిబజారులో దిక్కులేనటువంటి స్థితిలో పడవేశారని చూపించారు. కోటీశ్వరులైనా గొప్పవారైనా జ్ఞానవంతులైనా మరి సహాయము దేవుడు చేసినంత వరకే మనం జీవిస్తాం. దేవుని సహాయం అందుబాటులో లేకపోతే మన గతి అంతా కూడా అధోగతే. ఏ స్థితిలో ఉన్నా కూడా దేవుని యొక్క సహాయము మనకు అవసరం. కాబట్టి ఏ పరిస్థితుల్లో నుంచి 2 సంవత్సరాల నుంచి మానవులు ప్రయాసపడుతున్నారో ఆ ప్రయాసలన్నీ కూడా సంపూర్ణమైనటువంటి సహాయాన్ని ప్రజలకు అందించలేదు. అయితే మన దేవుడైన యెహోవా, ఇశ్రాయేలీయుల దేవుడైనటువంటి యెహోవా ఇశ్రాయేలు ప్రజలను గూర్చి మరి ఆయన పరిపూర్ణమైనటువంటి సహాయకుడుగా మరి మనకు కనపడుతూ ఉంటాడు. కీర్తనల గ్రంథం 121వ కీర్తనలో మొదటి వచనంలో ఇలాగ రాయబడి ఉంది: కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును. ఈ 121వ కీర్తన 120వ కీర్తన నుండి 15 కీర్తనలు యాత్ర కీర్తనలు అని అంటారు. ఇశ్రాయేలు యొక్క జనాంగము దేవుడు ఇచ్చినటువంటి పంచి ఇచ్చినటువంటి ప్రదేశాల్లో వారు సెటిల్మెంట్ అయిపోయిన తర్వాత మోషే ద్వారా ఆజ్ఞాపించబడి ప్రతి సంవత్సరానికి 3 సార్లు యెరూషలేము ఆలయానికి వచ్చి ఆరాధించాలనే నియమం
ఏర్పాటు చేయబడింది. ఎందుకంటే యెరూషలేము దేవుని పట్టణము, యెరూషలేము దేవుని ప్రజలు ఆరాధించేటువంటి స్థలము, ప్రజలందరికీ ఒకే స్థలం, ప్రజలందరికీ ఒకే ఆరాధనా స్థలము, ప్రజలందరికీ ఒకే రాజకీయమైనటువంటి కేంద్రం, రాజకీయ కేంద్రం, మత కేంద్రం, సహవాస కేంద్రం, సంతోషానికి నిలయం, శాంతికి నిలయం, సమాధానానికి నిలయం. అట్టి స్థలాన్ని దేవుడు ఏర్పాటు చేసి వారికి ఇచ్చాడు కనుక ప్రజలందరూ కూడా ఏకంగా కలిసి రావాలి. మన ఎఫెసీ సంఘము ఆ రీతిగానే దేవుడు మన ప్రజలకు అనుగ్రహించాడు. తెలుగు ప్రజలు ఎక్కడున్నా, ఏ మూలనున్నా, ఆయా ప్రాంతాలు పరిస్థితులను బట్టి వేరువేరు సంఘాలకు వెళ్ళినప్పటికీ తెలుగువారందరి కొరకు దేవుడు 140 సంవత్సరాలకు ముందే ఇక్కడ ఈ సంఘాన్ని ఏర్పాటు చేశాడు. యెరూషలేము సంఘం ఇశ్రాయేలు ప్రజలకందరికీ ఒక ఐక్య సంఘంగా, సహవాస సంఘంగా, శాంతి సమాధానాలకు నిలమైన సంఘంగా, ధర్మ శాస్త్రానికి నిలయమైనటువంటిది, నీతి న్యాయ యథార్థములకు కేంద్రమైనటువంటి స్థలంగా దేవుడు వారికి నియమించాడు కనుక వారందరూ సంతోషంతో ఆయా ప్రాంతాల నుంచి వస్తూ ఆ యెరూషలేము దగ్గరకు వచ్చి పైకి చూసి యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నాయి అని 125వ కీర్తనలో రాయబడింది. యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నాయి. ఇక 2వ వచనంలో యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. ఆ పర్వతాలను చూసి వారు చాలా సంతోషపడుతున్నారు. యెరూషలేము చుట్టూ ఎన్నో పర్వతాలు ఉన్నాయి. ఎన్నో పర్వతాలు ఉన్నప్పటికీ ఈ సియోను పర్వతము, యెరూషలేము ఆలయం నిర్మించబడినటువంటి మహారాజు పట్టణము, మహోన్నతుడైనటువంటి దేవుని పేరు మీద వెలసిన పట్టణం. మరి ఆ పట్టణాన్ని గూర్చి వారు సంతోషిస్తూ పాటలు పాడుకున్నారు కనుక 15 కీర్తనలు యాత్ర కీర్తనలు అని చెప్పబడిన కీర్తనలో 121వ కీర్తన ఇది మహోన్నతమైనటువంటి లేక సర్వోన్నతమైనటువంటి సహాయం కొరకు ఎదురు చూసినటువంటి కీర్తనగా కనపడుతూ ఉంది. సర్వలోకంలో ఉండేటువంటి మానవులు వారి యొక్క సొంత శక్తి, జ్ఞానము, బలము, వారి ప్రకృతి సంబంధమైనటువంటి సమస్త శక్తులను ఉపయోగించిన తర్వాత వారు చెప్పేది ఏమిటంటే ఇక మా వలన కాదు, ఇక మీ దేవుడే చూడాలి అని క్రైస్తవులకు అనేక మంది డాక్టర్లు చెప్పడం మనం విన్నాం. కనుక అందరి మీద పై ఉన్నటువంటి దేవుడు, సర్వోన్నతమైనటువంటి దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు, ఆయన వలనే మానవులకు సహాయం కావాలి. కాబట్టి ఈనాడు ప్రపంచానికి అంతటి కూడా సహాయము దేవుని వల్లనే కావాలి. దేవుని వల్లనే కావాలి కనుక మానవులు దేవుని గుర్తించాలి, దేవుణ్ణి ఎరిగి ఉండాలి. అయితే దేవుడు ఆ విధంగా ఎరిగి ఉండాలని దేవుని యొక్క ప్రజలను ప్రత్యేకించి ప్రత్యేకమైన పద్ధతుల ద్వారా, ప్రత్యేకమైన ధర్మము, ధర్మశాస్త్రము, ప్రత్యేకమైనటువంటి ప్రవక్తల బోధలు ఇవన్నీ కూడా వారికి అందించి వారిని ఒక దేవుని యొక్క ప్రజలుగా దేవుడు ఏర్పాటు చేశాడు. కాబట్టి ఇక్కడ వారు కొండలను చూసి వారు సహాయం కొరకు అర్థించుటలో కొన్ని విషయాలు మనం గ్రహించవచ్చు. ఎందుకంటే కొండలు బలమైనవే, కానీ కొండల కంటే బలమైన వాడు దేవుడు అని మన యొక్క బైబిల్ గ్రంథం తెలియపరుస్తూ ఉంది. అయితే మానవులు కొండలను ఆశ్రయంగా చేసుకున్నారని బైబిల్లో మనం చూస్తాం. ఇక్కడ సొలొమోను విషయంలో మనం చూసినప్పుడు 1వ రాజుల 11వ అధ్యాయం 1 నుంచి 8 వచనాల వరకు చూసినప్పుడు సొలొమోను దేవుని యొక్క దర్శనం కలిగినటువంటి మరి రాజు. మొట్టమొదటి రాజుగా సౌలు రాజు ఉన్నాడు, రెండవ వాడుగా దావీదు ఉన్నాడు. దావీదు కుమారుడు సొలొమోను. అది దేవుని యొక్క దర్శనం కలిగినటువంటి వాడు. దేవుణ్ణి మరి 1000 గొర్రెలతోటి మహాబలి అర్పించి దేవుని యొక్క దర్శనం పొందినటువంటి వాడు, దేవుని మాటలు విన్నవాడు. నా పేరు పెట్టబడిన ప్రజలు తాము తగ్గించుకొని తమ యొక్క చెడుతనమును విడిచి దేవుని వైపు తిరిగి ప్రార్థిస్తే ఈ స్థలములో నుండి నేను వారి యొక్క ప్రార్థన ఆలకించి వారికి సహాయం చేస్తానని ఎంతో గొప్ప వాగ్దానాన్ని దేవుడు వారికి ఇచ్చాడు. అది ఎరిగినటువంటి సొలొమోను, ఎంత అద్భుతమైనటువంటి వాగ్దానాన్ని పొందినటువంటి సొలొమోను
ఆయన కళ్ళతోటి చెవులతోటి విన్నటువంటి ఆ మహా గొప్ప దర్శనాన్ని పొందినటువంటి సొలొమోను ఏం చేశాడు? ఆ మాటలకు భిన్నమైనటువంటి ప్రవర్తించాడు. ప్రవర్తించి దాదాపు 1000 మంది స్త్రీలు, 700 మంది మరి రాజకన్యకలను 300 మంది ఉంపుడుగత్తెలను ఉంచుకొని వారి యొక్క అన్య మతము లేని వారు, దేవుడు లేని వారు, దైవ దర్శనము లేని వారు, దేవుని గురించి తెలియనటువంటి వారు రాళ్లను, రప్పలను, మరి చెట్లను, మరి అన్నిటిని కూడా దేవుళ్ళుగా చేసుకొని ఆరాధించేటివాడు. వారి యొక్క మాటలు విని వారికి లోబడి వారందరికీ కూడా కొండల మీద ఆలయాలు కట్టించాడు. దేవతారాధన ప్రోత్సహించాడు. అందువలన ఇశ్రాయేలీయుల్లో గొప్ప భయంకరమైనటువంటి కీడు తన తర్వాత వంశంలో ఉన్నటువంటి మరి రెహబాము యొక్క కాలం నుంచి ప్రారంభమైంది. చిన్నాభిన్నాలైపోయింది. దేశం 2 ముక్కలుగా చీలిపోయింది. తర్వాత యెరోబాము మరి ఆ యొక్క ఇశ్రాయేలు ప్రాంతాన్ని ఆయన స్వాధీనం చేసుకుని విగ్రహారాధన దేశమంతా కూడా మరి ఇంప్లిమెంట్ చేశాడు. మరి అటువంటి పరిస్థితులు ఆ యొక్క ప్రశాంతంగా, సంతోషంగా, సమాధానంగా, ఆరాధన స్థలంగా, శాంతి కేంద్రంగా, ప్రజలందరూ క్షేమం కలిగే రీతిగా దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆ యొక్క జీవిత విధానాన్ని తలకిందులు చేసినందువలన ఆ కొండల వైపు చూసినప్పుడు ఆ దేవతలు, ఆ యొక్క దేవుళ్ళు, వారి యొక్క ఆరాధనలు మనుషులను పాడు చేసేవిగా, మనుషులను దుర్మార్గంలో నడిపించేవిగా, మనుషులను శాంతి లేకుండా చేసేవిగా, మనుషులకు కీడు కలిగించేవిగా, మనుషులకు ఏమాత్రం మేలు చేయనటువంటిగా ఉన్నందువలన వారు ఆ కొండల వైపు మేము చూసినా మాకేం ప్రయోజనం లేదు. ఎందుకంటే ఆ కొండల మీద ఉన్నటువంటి దేవుళ్ళు, ఆ కొండల మీద ఉన్నటువంటి దేవతలు, వారి ఆరాధనలు భయంకరమైనటువంటి పరిస్థితులను సృష్టించేవే. మరి ఇర్మియా కాలం వచ్చేటప్పటికే ఇర్మియా కాలంలో కూడా మరి వారంతా కూడా చేసేటువంటి ఆ యొక్క ఆరాధనలన్నీ కూడా ఏ విధముగా ఉన్నాయి అనేది చూసినప్పుడు మరి ఆ 3వ అధ్యాయంలో చెప్తాడు. ఆ యొక్క వారు అర్పించేటువంటి అర్పణలన్నీ కూడా సిగ్గు తెచ్చేటిగా ఉన్నాయని చెప్పి మరి ఇక్కడ చెప్తున్నాడు. 3వ అధ్యాయం 22వ వచనంలో, భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి, మీ విశ్వాసమును నేను బాగు చేస్తాను. నీవే మా దేవుడవైన యెహోవా, నీ వద్దకే మేము వచ్చున్నాము. నిశ్చయముగా కొండల మీద జరిగినది మోసకరము, పర్వతముల మీద చేసిన ఘోష నిష్ప్రయోజనము. నిశ్చయముగా మా దేవుడైన యెహోవా వలన ఇశ్రాయేలుకు రక్షణ కలుగును. అయితే వారి యొక్క మత అభ్యాసాన్ని గురించి ఇక్కడ వారు జ్ఞాపకం చేస్తున్నాడు. కొండల మీద సిగ్గుకరమైనటువంటి విషయాలు. 25వ వచనంలో, సిగ్గునొందిన వారమై సాగిలపడుదుము రండి. 24వ వచనంలో, బాల్యము లజ్జాకరమైన దేవతలను మా పితరులు కష్టార్జితం వారి గొర్రెలను, వారి పశువులను, వారి కుమారులను, వారి కుమార్తెలను మృంగివేయుచున్నవి. లజ్జాకరమైనటువంటి, సిగ్గుకరమైనటువంటివి. కాబట్టి సిగ్గులేనటువంటి జీవితాన్ని నేర్పించేటువంటివి. కాబట్టి అవన్నీ మాకు వద్దయ్యా, మాకు కావాల్సింది సియోను కొండ మాత్రమే. కనుక ఈ కొండ మీద మేము ఎక్కుతున్నాం. ఈ ఒక్కొక్క మెట్టుకి ఒక్కొక్క పాట వారు పాడుకున్నారేమో తెలియదు, కానీ వారు పాటలు పాడారు. ఆ పాటలో మాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును అంటే ఈ యొక్క సృష్టిలో ఉన్నటువంటి దేవుడి ద్వారా సహాయం రాదు. కానీ మరి ఆ 2వ వచనంలో చెప్తూ ఉన్నాడు ఇక్కడ, ఈ 121వ కీర్తనలో, ఆయన భూమి ఆకాశములు సృజించినటువంటి వాడు, యెహోవా వలనే నాకు సహాయం కలుగును. ఆయన భూమి ఆకాశములను సృజించినటువంటి దేవుడు. మన ఊరికే భూమి ఆకాశాలు సృష్టించాడు అని అంటే ఊరినే మనం చెప్పుకుంటున్నాం. అది దాని యొక్క ఎంత అద్భుతమైనటువంటి సృష్టో దాని గురించి శాస్త్రజ్ఞులు వారి యొక్క ప్రయోగాల్లో మనకు తెలియపరుస్తూ ఉన్నారు. ఈ భూమి యొక్క ఆయుష్ దాదాపు 450 కోట్ల సంవత్సరాలు అని చెప్పి చెప్తున్నాను. ఎందుకంటే వాడు
ఈ యొక్క భూగర్భ శాస్త్రాన్ని బట్టి వాళ్ళు యురేనియం టెస్ట్ చేసుకొని దాన్ని మరి ప్రయోగించి హీలియాన్ని సీసాన్ని వేరు చేసి ఆ ప్రయోగం ద్వారా వారు కనుక్కున్నది ఏమిటంటే వారు ఈ భూమి యొక్క వయస్సు 450 కోట్ల సంవత్సరాలని వారు కనుక్కున్నప్పుడు మనకి ఎంత ఆశ్చర్యంగా ఉంటుంది. అదే ఖగోళ శాస్త్రజ్ఞులు కూడా మరి ఒక కాంతి మనకి దగ్గరగా ఉన్నటువంటి నక్షత్రము మనకి సూర్యుడు అని చెప్పి చెప్తున్నారు. సూర్యుని దగ్గర నుంచి భూమి మీదకి వెళ్తూ రావాలంటే మరి ఒక క్షణానికి మరి 1,86,000 మైళ్ళ వేగంతో భూమి మీదకి రావడానికి 8 నిమిషాలు పడుతుందని చెప్తున్నారు. ఈ ప్రకారం లెక్క వేస్తే మరి యొక్క దగ్గరకు ఉన్నటువంటి సూర్యుడి దగ్గర నుంచి మన కాంతి రావడానికే ఇంత టైం పడుతుంది. అయితే ఆండ్రోమెడా అనేటువంటి ఒక నక్షత్రం ఉందట. ఆ నక్షత్ర మండలాన్ని చూడటానికి భూమి మీద నుంచి ఒక పెద్ద టెలిస్కోప్ తోటి చూస్తే అతిపెద్ద టెలిస్కోప్ 2,000 కోట్ల కాంతి సంవత్సరాలకి భూమి మీదకి వెళ్తూ వస్తుందంట. అంటే మనకి పిచ్చెక్కేటువంటి లెక్కలు మనకు మనకు అందే లెక్కలు కొంతవరకే. శాస్త్రజ్ఞులకు దేవుడిచ్చిన జ్ఞానానికి దేవునికి వందనాలు. వారు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి వారు లెక్క వేస్తూ ఉన్నారు. అంటే ఈ విశ్వం 2,000 కోట్ల సంవత్సరాల నాడు సృష్టించబడిందని మరి ఆ యొక్క ఖగోళ శాస్త్రజ్ఞులు మనకు తెలియజేస్తున్నారు. ఈ విశ్వం యొక్క ఆయుష్కాలం అయితే బైబిల్ గ్రంథం మనకు చెప్పేది ఏంటంటే ఆది యందు దేవుడు భూమి ఆకాశమును సృజించను. ఆది యందు అంటే భూమి ఆకాశములకు సంబంధించినటువంటి సృష్టిని గురించి బైబిల్ మనకు చెప్తుంది. ఈ విశ్వం యొక్క సృష్టి యొక్క లెక్క శాస్త్రజ్ఞులు తెలుస్తుంటే బైబిల్ ఏం చెప్తుందంటే దేవుడు అనేది అక్కడ రాయబడినటువంటి హెబ్రీ పదాన్ని బట్టి ఇద్దరు బహువచనంలో రాయబడింది అంటారు. అంటే తండ్రి కుమారుడు కలిసి ఈ సృష్టి చేశారు. 2వ వచనంలోకి వచ్చేటప్పటికి పరిశుద్ధాత్మ ఆత్మ యొక్క కార్యము ప్రారంభమై త్రియేక దేవుని కార్యంగా ఈ యొక్క సృష్టి కార్యాన్ని భూమిని సృష్టించేటువంటి కార్యాన్ని ప్రారంభించారన్నమాట. దీని యొక్క చరిత్ర మనం చూసినప్పుడు ఇప్పటి వరకు మనకు అందినటువంటి వేదాలు కానీ మరి అందినటువంటి మరి ఆ పరిశోధనలు కానీ దాదాపు 10,000 సంవత్సరాలు లేక మహా అయితే 16,000 సంవత్సరాలకు మాత్రమే మనకి అందినటువంటి సమాచారం. ఇటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుడు, అది భూమి ఆకాశం సృష్టించినటువంటి దేవుడు, ఆయన మాత్రమే నీవు సహాయం చేయగలిగినవాడు. ఆయనను గుర్తించాలి, ఆయన్ని గ్రహించాలి. ఆయన గ్రహించాలంటే నీవు దేవుని కూర్చున్నటువంటి సంగతులు దేవాలయంలోనికి వచ్చి ధర్మశాస్త్రమును చదివి దేవుని యొక్క ఆరాధనలు చేయాలని మరి మోషే ద్వారా వారు నియమించబడ్డారు. అదే మనకి ఆది సంఘంలో కూడా దేవుని యొక్క ప్రభు యొక్క ఆజ్ఞ ప్రకారం పరిశుద్ధాత్ముడు పెంతుకోసం మన భూమి మీదకి వచ్చినప్పుడు ఆ యొక్క సంఘం ప్రారంభమైంది. సంఘ ప్రారంభంలో విశ్వసించిన వారు, పాపములను ఒప్పుకున్నవారు, మరి అపోస్తుల కార్యం 2:38 వచనంలో వారి పాపములను వారు ఒప్పుకున్నప్పుడు పరిశుద్ధాత్మ చేత వారు నింపబడిన వారై వారు దేవుని నమ్ముకుని దేవుని బిడ్డలుగా యెరూషలేములో ప్రార్థించారు. యెరూషలేములో వారు సమకూడి ఏకంగా ప్రార్థన యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ఏకంగా ఉన్నారు. వారి ఆస్తులను సమిష్టిగా ఉంచుకున్నట్లో ఏకంగా ఉన్నారు. అంత మాత్రమే కాదు, వారంతా సంతోషంగా ఉన్నారు. సంతోషానికి మూలమైనది ఆరాధన స్థలము. సంతోషానికి మూలమైనది ఈ దేవుని యొక్క ఏర్పాటు. మానవుడు సృష్టించి దేవుడు తప్పిపోయిన మానవుడి కోసం దేవుడు చేసిన ఏర్పాటు అది ఎంతో సంతోషకరమైనది, ఆరోగ్యకరమైనది, ఆనందకరమైనది. అటువంటి స్థితిని పోగొట్టుకున్నటువంటి మానవుడు ఎంత ప్రయాసపడినా వారి ప్రయాసం అంతా కూడా వ్యర్థమే. మన పాత నిబంధనలో మనము మన యాకోబును చూస్తాం. యాకోబు దేవుని యొక్క ఏర్పాటు చేయబడినటువంటి అబ్రహాం సంతతిలో నుంచి వచ్చినవాడే అయినప్పటికీ యాకోబు మరి ధర్మ విరుద్ధమైనటువంటి అబద్ధమాడి మోసం చేసి తన జీవితాన్ని కష్టాల్లో నింపుకున్నాడు. మావ ఇంట్లోనికి వచ్చి 20 సంవత్సరములు
ఆయన 32 అధ్యాయం చూసినట్లయితే ఆదికాండంలో 20 సంవత్సరములు ఆయన మరి రాత్రింపగలు దివారాత్రులు చాకరీ చేసి ఆయన నిద్ర లేకుండా సంతోషం లేకుండా తాను కోరుకున్నట్టుగా 2 భార్యలు సంపాదించుకున్నా, 2 దాసీలు సంపాదించుకున్నా, మరి 12 మంది సంతానాన్ని సంపాదించుకున్నా ఆయన ఏమాత్రం కూడా సంతోషం లేదు, సమాధానం లేదు. కానీ ఒకనొక దినమున తను తీర్మానం చేసుకున్నాడు బయటికి వెళ్ళిపోవాలని. అయినా కూడా మరి ఎదురొచ్చేటువంటి తన యొక్క అన్నదమ్ముతాడేమనేటువంటి భయము మరొక వైపున మరి ఆవరించి ఉంది. మరి సహాయం ఎక్కడి నుంచి వచ్చింది? మానవ జీవితంలో మానవ తెలివితేటల చొప్పున యుక్తితో జ్ఞానంతో చేసే ప్రయాసం వలన ఆస్తి సంపాదించాడు, కానీ ఆనందాన్ని సంపాదించలేకపోయాడు, సమాధానాన్ని సంపాదించలేకపోయాడు, సంతోషం లేకుండా పోయింది. అందరినీ పోవారి భూగురేవు దాటించి పంపించి ఒక్కడుగా మిగిలిపోయాను అని మరి 32 అధ్యాయం 24వ వచనంలో ఒక్కడుగా మిగిలిపోయాను అని. ఒక్కడు మిగిలాడు. ఆ ఒక్కడు ఎక్కడి నుంచి వచ్చింది నాకు సహాయము? నిస్సహాయము. అతని యొక్క మామలు వెనకైపోయారు, అన్న శత్రువుగా ఎదురవుతున్నాడు, భార్య బిడ్డల్ని పంపించేశాడు, ఏకాకి అయిపోయాడు. ఎవరు సహాయం చేయాలి? ఎవరి వైపు చూడాలి? దేవుని వైపు మాత్రమే చూడగలిగాడు. ఇది గొప్ప అద్భుతమైనటువంటి సంఘటన. దేవుని వైపు చూడగలిగినప్పుడు పరలోకానికి ఒక మనిషి దిగి వచ్చాడు. ఇక్కడ ఒక మనుష్యుడు అని రాయబడింది బైబిల్ గ్రంథంలో. దేవుడు తండ్రి కుమారులు ఏకమైనట్టుగా కనపడుతుంది. స్వార్థలో ప్రభు చెప్పాడు, నేను నా తండ్రి ఏకమై ఉన్నామని. మానవుడికి అవసరమైనప్పుడు తండ్రి దగ్గర నుంచి కుమారుడు రావటం అనేది మన బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉన్నాం మనం. ఇక్కడ మరి 2వ అంశం అయినటువంటి కుమారుడు మానవుడిగా అవతరించినప్పుడు శరీర రూపంలో, దూత రూపంలో భూమి మీదకి వచ్చి భక్తులకు సహాయం చేసినట్టుగా మనం చూస్తున్నాం. ఇక్కడ మనిషి రూపంలో వచ్చాడు. తెల్లవారులు వారిద్దరు డిస్కషన్ జరిగింది, కానీ తెల్లవారులు మాట్లాడుకున్నా, తెల్లవారులు వారిద్దరూ మరి కలిసి ఉన్న యాకోబులోని సత్యం రాలేదు. యాకోబు హృదయంలో నుంచి ఆ హృదయంలో నాటుకుపోయినటువంటి పాతుకుపోయినటువంటి పాపం బయటికి రాలేదు. కానీ తెల్లవారుతుంది, నన్ను పోనీ అని చెప్పి దిగి వచ్చిన దూత, మానవ రూపంలో ఉన్న దూత, ఈనాడు మనం ఆరాధిస్తున్న యేసుక్రీస్తు ప్రభువే. ఆయన నన్ను పోనీ అన్నప్పుడు నేను నిన్ను పోనీను, నీవు నాకు దిక్కు లేదు, ఇక్కడ నీవు తప్ప నాకు వేరే దిక్కు లేదు, నీవే నాకు దిక్కు. కాబట్టి నన్ను ఆశీర్వదించన్నప్పుడు ఆశీర్వాదం ఊరికనే రాదు. నీ హృదయం శుద్ధి కావాలి, నీ హృదయం పరిశుద్ధం కావాలి, నీ హృదయంలో ఒప్పుకోవాలి అన్నప్పుడు తన నిజ యొక్క విశ్వరూపాన్ని, తన యాకోబును, తన మోసగాడిని, తన యొక్క మాటలో తన యొక్క పాప జీవితం అంతటిని కూడా మరి సంక్షిప్తం చేసి చెప్పినట్టుగా కనపడుతుంది. ఎప్పుడైతే తన హృదయాన్ని కడుక్కున్నాడో, పాప జీవితాన్ని ఒప్పుకున్నాడో, వెంటనే ఆయన తన పేరు మార్చాడు. ఎన్నో మార్పులు చేశాడు. పేరు మారింది, అతని యొక్క జీవితం మారింది, అతని యొక్క చూపు మారింది, నడక మారింది, ఆయన యొక్క మనసు మారింది, ఆయన మాట మారిపోయింది. ఒక కొత్త వ్యక్తిగా మార్చబడ్డాడు. అందుకని ఇశ్రాయేలు అనేటువంటి పేరు పెట్టబడింది. దేవుడు పెట్టిన పేరే అది. దేవుడు పెట్టిన పేరు, బైబిల్లో చాలా పేర్లు దేవుడు పెట్టినవి ఉన్నాయి. ఇది దేవుడు పెట్టిన పేరు, ఒక వ్యక్తికి దేవుడు పెట్టాడు. ఈ వ్యక్తి పేరే ఆయనకున్న 12 మంది కుమారులకు, 12 గోత్రాలకు అదే పేరు వచ్చింది. దేవుడు వాగ్దానం చేసిన భూమి వారికి ఇచ్చినప్పుడు ఆ దేశానికి కూడా అదే పేరు వచ్చింది. ఇశ్రాయేలు దేశము, ఇశ్రాయేలు ప్రజలు అని ఆనాటి నుంచి ఈనాటి వరకు పేరు మారలేదండి. ఎన్నో మరో దేశాల్లో చూస్తున్నాం, ఊర్ల పేర్లు మారుస్తున్నారు, పట్టణాల పేర్లు మారుస్తున్నారు, వీధుల పేర్లు మారుస్తున్నారు, పట్టణాల పేర్లు మారుస్తున్నారు, కానీ దేవుని యొక్క దేశం పేరు మారలేదు. ఎందుకంటే ఈ దేశం శాశ్వతమైనటువంటి పరలోక దేశానికి సూచన అయినటువంటి దేశము, మాదిరి అయినటువంటి దేశము. కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ లోకంలో ఉన్న పరిస్థితుల్లో మనకి ఎటువంటి మన చుట్టూ ఉన్నప్పుడు కూడా ఎవరి వైపు చూసినా కూడా సహాయం తాత్కాలికమే. మనం దేవుని వైపు చూసి మారు మనస్సు పొంది పాప క్షమాపణ కలిగి ఉంటే, విశ్వాసంతో ఉంటే,
దేవుని నమ్మినప్పుడు దేవుని నమ్మిన ప్రజలను దేవుడు వదిలిపెట్టాడు. అబ్రహాము దేవుని నమ్మెను కనుక అతను నీతిగా ఎంచబడినాడు. అబ్రహాముని ఎంతవరకు పరిశీలించి పరిశోధించాడంటే వాగ్దాన పుత్రుడైన ఇస్సాకును ఆదికాండం 22వ అధ్యాయంలో తనకు బలిగా అర్పించమని, తన కుమారుడినే బలిగా అర్పించమని ఒక టెస్ట్ పెట్టాడు. అయితే ఆ టెస్టులో కూడా పాస్ అయ్యాడు అబ్రహాం. ఎందుకంటే తన కుమారుని బలివ్వటానికి కూడా దేవుని మాటకు విధేయత చూపించడానికి ఏమాత్రం కూడా ఎదురు తిరగలేదు, ఏమాత్రం సంకోచించలేదు. పరిస్థితులు ఎలాగున్నా ఎటువంటి అయినా కూడా దేవుడు చెప్పిన మాటకు మనం విధేయత ఎప్పుడు చూపిస్తామో అప్పుడే మనకు ఆశీర్వాదాలు ప్రారంభమవుతాయి. దేవుని మాటను అనుమానించి అవమానించి మరి సంకోచించి దేవుని మాటను మార్చి చెప్పి అబద్ధం చెప్పినప్పుడు అబద్ధికుడైన సైతాన్తో స్నేహం కలిగింది అవ్వమ్మకి. అవ్వమ్మ ఆదాము కలిసి చేసినటువంటి అవిధేయత పాపానికి ప్రపంచమంతా కూడా ఈ వ్యాధులతో, బాధలతో, తెగుళ్ళతో, మరణాలతోటి అది నిండిపోయి ఉంది. అందుచేత ఆదాము మొదలుకొని నేటి వరకు పుట్టిన వారు ఎవరు భూమి మీద బ్రతికి ఉండలేదు. అయితే మన ప్రభు అయిన యేసు క్రీస్తు ఈ యొక్క మరణకరమైనటువంటి స్థితిలో నుంచి, వ్యాధుల నుంచి, బాధల నుంచి రక్షించడానికి ఈ ఒక మనుషుడు, యాకోబుకి ప్రత్యక్షమైన ఈ మనుషుడు ఆయన నరావతారిగా దిగి వచ్చాడు. మనుషుడు అని చెప్పబడి ఇదే మరి పాత నిబంధనలో ఉన్న భక్తుల్ని దేవుడు ఆ రీతిగా రక్షిస్తూ వచ్చాడు. అదే రీతిగా మన యొక్క ఆదికాండంలో మరి యోసేపుని గురించి మనం చెప్పబడినటువంటి భాగంలో కూడా యోసేపు తన అన్నల కొరకు ఎదుగుతూ ఉన్నప్పుడు, అన్నల కొరకు తిరుగుతూ ఉన్నప్పుడు దారి తెలియకుండా తిరుగుతున్నాడు. తన తండ్రి పంపించాడయ్యా అన్నల క్షేమం కనుక్కునిరా, ఎలాగున్నారో చూసి రమ్మని అన్నప్పుడు అన్నల క్షేమం కోసం పోయి తిరుగుతూ ఉంటే ఎవరు కూడా కనబడలేదు. అతను 15 ఏళ్ల వయసు వాడు. ఎటు పోయారో తెలియదు, ఎక్కడున్నారో తెలియదు. ఎవరు చెబుతారు మరి? నిర్మానుష్యంగా ఉన్న ఎడారి. అప్పుడు ఇక్కడ ఒక మాట చూస్తాం మనం 37వ అధ్యాయంలో. ఇక్కడ 37వ అధ్యాయంలో ఒక మనుష్యుడు అని 15వ వచనంలో, 37వ అధ్యాయం 15వ వచనంలో అతడు పొలంలో ఇటు అటు తిరుగుతుండగా ఒక మనుష్యుడు అతను చూసి నీవేమి ఎదుగుతున్నావని అతన్ని అడిగాను. ఒక మనుష్యుడు, ఇక్కడ ఒక మనుష్యుడు కనపడుతున్నాడు. ఎవరు ఈ మనుష్యుడు? అక్కడ యాకోబు ప్రత్యక్షమైన మనుష్యుడే ఇక్కడ యోసేపుకు సహాయం చేయడానికి దిగి వచ్చాడు. దిగి వచ్చి ఈ మనుష్యుడు ఏ మార్గాన పోయారో ఆ మార్గం, అన్నలు వెళ్ళిన మార్గాన్ని తెలియపరిచాడు. కాబట్టి మన ప్రభు అయిన యేసు క్రీస్తు ఆయన నరావతారిగా ఆనాడు ఆ రూపంలో వారికి దర్శనమిచ్చిన నరావతారిగా మన మధ్యకు వచ్చి మనకు సహాయం చేసే దేవుడుగా దిగి వచ్చాడు. ఆయన రోగులను స్వస్థపరిచేవాడుగా, ఆయన చనిపోయిన వారిని తిరిగి లేపేవాడుగా ఆయన ఈ లోకంలోకి దిగి వచ్చాడు. అంత మాత్రమే కాదు, మనకు చేతగానటువంటి సహాయాలను చేయగలిగిన అద్భుతమైనటువంటి శక్తి గలవాడుగా కూడా ఉన్నాడు. హిజ్కియా కాలంలో మనం 2 రాజుల గ్రంథం 18-19 అధ్యాయాలు చదివితే ఆ కాలంలో దేవుని ప్రజలను, దేవుని యొక్క రాజులను, దేవుని యొక్క రాజ్యాన్ని భయకంపితం చేసేటువంటి మరి అన్య రాజులు, పెట్టబడిన ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలు, నా పేరు పెట్టబడిన ప్రజలు అని దేవుడు వారికి మంచి బిరుదు ఇచ్చాడు. అటువంటి ప్రజలు దేవుని విడిచినప్పుడు, అవిధేయులైనప్పుడు, పాపాత్ములైనప్పుడు, విగ్రహారాధికులైనప్పుడు, దేవుని త్రోసివేసినప్పుడు వారికి అనేకమైన శిక్షలు వచ్చినాయి. ప్రత్యేకంగా మరి దేవుని ప్రజలు అన్ని విషయాల్లో జయం పొందవలసినటువంటి ప్రజలు మరి అపజయాలు పాలైపోయారు, అన్ని జనుల చేత అపహసించబడ్డారు. అటువంటి పరిస్థితుల్లో మరి ఇక్కడ ఒక రాజుల గ్రంథంలో ఒక ప్రత్యేకమైనటువంటి మరి పరిస్థితిని మనం చూస్తాం. అనేక మంది రాజులు విగ్రహారాధికులై దేవుని విడిచి అన్ని జనుల చేత జయించబడి బానిసలైపోయారు. ఇక్కడ రాజుల గ్రంథం 2వ గ్రంథంలో 18వ అధ్యాయంలో మరి హిజ్కియాను గురించి రాయబడింది. హిజ్కియా అనేటువంటి రాజుల యొక్క ప్రత్యేకత ఇక్కడ చదువుతున్నాను. హిజ్కియా ఏలవ ఆరంభించినప్పుడు 25 ఏండ్ల వాడై యెరూషలేమునందు 29 సంవత్సరములు ఏలెను.
అతని తల్లి జకరియా కుమార్తె, ఆమెకు అబి అని పేరు. తన పితరుడైన దావీదు చేసినట్లు అతడు యెహోవా దృష్టికి సంపూర్ణముగా నీతిని అనుసరించెను. ఉన్నత స్థలములను కొట్టివేసి విగ్రహములను పగలగొట్టి దేవతాస్తంభములను పడగొట్టి మోషే చేసిన ఇత్తడి సర్పము చిన్నాభిన్నములుగా చేసెను. దానికి ఇశ్రాయేలీలు నెహుష్టానని పేరు పెట్టి దానికి ధూపం వేయించు వచ్చి ఉండేది. అతడు ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా యందు విశ్వాసం ఉంచినవాడు. అతని తరువాత వచ్చిన యోధా రాజులలోనూ అతని పూర్వీకులైన రాజుల్లోనూ అతనితో సమమైన వాడు ఒకడునూ లేడు. అతడు యెహోవాతో హత్తుకొని ఆయనను వెంబడింపకుండా వెనుక తీయక ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నింటినీ గైకొనుచూ ఉండెను. ఇక్కడ తన యొక్క భౌతికమైనటువంటి రాజరికమును మాత్రం కాకుండా దైవికమైనటువంటి జీవితాన్ని గురించి, ఆయన యొక్క విశ్వాస జీవితాన్ని గురించి ఇక్కడ గట్టిగా నొక్కి చెబుతూ ఉన్నాడు. దేవుడు విగ్రహారాధన చేయవద్దన్నాడు, అన్ని జనులతో కలవద్దన్నాడు. కానీ విగ్రహారాధన చేసేటువంటి ఆ యొక్క గుళ్ళన్నిటిని పడగొట్టి ఆయన మరి దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడై ఆయన హత్తుకొని మోషే ఆజ్ఞాపించినటువంటి ఆజ్ఞలన్నింటినీ గైకొనుసు దేవుని భయం కలిగిన వాడుగా, భక్తి కలిగిన వాడుగా, ఒక మంచి రాజుగా మనకు కనబడుతున్నాడు. అదే సమయంలో మరి అశ్షూరు అనేటువంటి ఆ ప్రాంతం నుంచి ఒక రాజు ఆయన యూదా మీదకి దండెత్తి వచ్చాడు. దండెత్తి వచ్చి అతని యొక్క మంత్రి రబ్షాకే అనేవాడి ద్వారా వర్తమానం పంపించాడు. అనేకమైన బెదిరింపులు, అనేకమైనటువంటి భయాందోళనతో కూడినటువంటి ఉదాహరణలు ఆయన ముందుంచి ప్రజలను, మీరు రాజు మాట వినవద్దు, మా మాట వినండి, మీరు నాకు దాసులై ఉండండి, నేను మిమ్మల్ని పరిపాలిస్తానని ఈ యొక్క అధ్యాయాల్లో ఉన్నటువంటి ఈ విషయానికి సారాంశం. అందులో వారు ఏం చెప్తాడంటే వాడు, మేము జయించినటువంటి దేశాల్లో వారికి దేవుళ్ళు ఉన్నారు, ఆ దేవుళ్ళు మరి వారి యొక్క ఆరాధన వారిని రక్షించలేదు, వారి యొక్క దేవుళ్ళు వారిని కాపాడలేదు అని ఇక్కడ కొంతమంది దేవతల పేర్లు చెప్తున్నాడు. 18వ అధ్యాయం 33వ వచనంలో, ఆయా జనముల దేవతల్లో ఏదైనను తన దేశమును అశ్షూరు రాజు చేతిలో నుండి విడిపించనా? అశ్షూరు రాజు జయించినటువంటి రాజ్యాలలో వారికి ఉన్నటువంటి దేవుళ్ళు, వారు చేసిన ఆరాధనలు వారిని రక్షించలేదు అని అతను సాక్ష్యం చెప్తున్నాడు. హిమాతు దేవత ఏమాయను, అర్పాదు దేవతలు ఏమాయను, శపర్వయీము దేవతలు ఏమాయను, హేన యువా అనువారి దేవతలు ఏమాయను, శోభ్రోను దేశపు దేవత మా చేతిలో నుండి ఆ పట్టణము ఇడింపలేదు కదా. వీరందరికీ ఉన్నటువంటి దేవతలు, వారికి గుళ్ళు ఉన్నాయి, ఆరాధన ఉన్నాయి, అది లజ్జాకరమైనటువంటి ఆరాధన అని చెప్పి ఇర్మియా తెలియపరుస్తున్నాడు. అవమానంతో కూడినటువంటి ఆరాధనలని తెలియపరుస్తున్నాడు. అటువంటి ఆరాధనలు చేసేటువంటి ఆరాధులను ఆ దేవతలు వాళ్ళు రక్షించలేకపోయినాయి. మీ దేవుడు కూడా అంతే, మీ దేవుడు కూడా మిమ్మల్ని రక్షించలేడు. అంటే మరి దేవుని కంటే తాను గొప్పవాడుగా తాను హెచ్చించుకున్నాడు, తన గర్వాన్ని ప్రదర్శించుకుంటూ ఉన్నాడు. దేవుడు అనేవాడు మాకంటే గొప్పవాడు కాదు అనేటువంటి విషయాన్ని అక్కడ తెలియపరుస్తూ ఉన్నాడు. అయితే ఈ దేశ దేవతల్లో ఏదైనా ఆ దేశమును మా చేతిలో నుండి విడిపించగలిగిందా అని 35వ వచనంలో చెప్తున్నాడు. కాబట్టి మేమే దేవుడి కంటే గొప్పవాళ్ళం అని చెప్పి మాకు లొంగిపోమంటున్నాడు. మీ ప్రజలందరూ నాకు దాసులైపోమంటున్నాడు. మీరు మాకు రాజ్యాన్ని అప్పగిస్తే మీ రాజ్యాన్ని మేము పరిపాలించి మిమ్మల్ని క్షేమంగా చూస్తాము అని చెప్పి మరి వర్తమానం పంపించాడు. ఆ వర్తమానంలో ఈ బెదిరింపు వర్తమానాన్ని చూసి ఈ ప్రజలకు వారికి ఉన్నటువంటి విశ్వాసాన్ని దారి మళ్లించడానికి చెప్పినటువంటి మాటలు, ప్రయత్నాలని చూసి హిజ్కియా మరి ఆ బెదిరింపు ఉత్తరాన్ని చేతబట్టుకొని ఆ
యెహోవా మందిరంలోనికి పోయి యెహోవా సన్నిధిని దాన్ని విప్పి పరిచి యెహోవా సన్నిధి ఇట్లని ప్రార్థన చేశాను. అటువంటి పరిస్థితుల్లో మరి సహాయము ఎక్కడి నుండి వస్తుంది? ఎవరు చేస్తారు? అన్ని రాజ్యాలు వారి యొక్క దేవతలు ఎవరికి సహాయం చేయలేదే. మాకంటే గొప్పవాళ్ళు ఎవరు లేరు, మీరు లొంగిపోండి అన్నప్పుడు వాళ్ళకి ఎవరు సహాయం చేస్తారు? మరి ఆ దేవతల కంటే గొప్పవాడై ఉండాలి వీళ్ళు సహాయం చేసేవాడు. ఆ యొక్క ఛాలెంజ్ చేసేటువంటి ఆ రాజు కంటే గొప్పవాడై ఉండాలి. కానీ ఎవరు ఆయన? ఆ దేవుడైన యెహోవా, భూమి ఆకాశములు సృష్టించినటువంటి దేవుడు, కోట్ల సంవత్సరాల నాడు సృష్టించిన అద్భుతమైనటువంటి ఈ యొక్క భూప్రపంచాన్ని ప్రత్యేకంగా సృష్టించినటువంటి దేవుడు, మానవుడిని తన స్వహస్తములతో సృష్టించినటువంటి దేవుడు, తన జ్ఞానాన్ని మానవులకు ఇచ్చినటువంటి దేవుడు, తన మాట చొప్పున నడవమని ఆజ్ఞాపించిన దేవుడు, అవిధేయుడైనటువంటి మానవుడికి సహాయం చేయలేవుడికి లేకపోయాడు. కానీ విధేయులైన వారికి ఆయన సహాయం చేసే దేవుడై ఉన్నాడు. మనం దేవుని బిడ్డలుగా దేవునికి విధేయులైన అవసరత ఎంతో ఉంది. మనం విధేయులై ఉన్నప్పుడు ఎంత గొప్ప దురాత్మ శక్తులనైనా, రాజకీయ శక్తులనైనా, లేక శరీర సంబంధమైన వ్యాధులతో బాధించేటువంటి శక్తులనైనా జయించగలిగేటువంటి, ఓడించగలిగిన, విజయం ఇచ్చేటువంటి శక్తి మన దేవుడికి ఉన్నది. కనుక ఆ దేవుని దగ్గరికి వచ్చి ఆలయంలోనికి వచ్చాడు. ఆ యొక్క బెదిరింపు లెటర్ని అక్కడ పరిచాడు, ప్రార్థన చేశాడు. యెహోవా మందిరంలోనికి పోయి యెహోవా సన్నిధిని దాన్ని విప్పి పరిచి యెహోవా సన్నిధి ఇట్లని ప్రార్థించాను. 16వ వచనం, యెహోవా చెవి యొగ్గి ఆలకింపుము, కన్నులు తెరచి దృష్టించుము, జీవము గలవాడవైన నిన్ను దూషించుటకై సన్హెరీబు పంపిన వాని మాటలు చెవిని పెట్టుము. నీవు జీవము గల దేవుడవయ్యా, ఈ లోకానికి జీవమిచ్చిన దేవుడు. ఈ సృష్టిలో నీవు ఇవ్వకపోతే ఏ పదార్థానికి జీవం లేదు. మనిషికి నీ యొక్క ఊపిరి ఊదకపోతే జీవము లేదు. మనిషి నీ ఊపిరి ద్వారా, నాసికారంధ్రంలో ఊదిన ఊపిరి ద్వారా జీవిస్తున్నాడు. కనుక నీ జీవము గల దేవుడు అని వారికి తెలియదు. వారి మాటల్ని చెవిని పెట్టు అని చెప్పి ద్వితీయ దేవుడు అయిన యెహోవాని వారు తెలుసుకున్నట్లుగా అతని చేతిలో నుండి మమ్మలను రక్షించుము, ఆ చేతిలో నుంచి రక్షించు అని ప్రార్థన చేశాడు. ఏమి జరిగింది? ప్రపంచంలో ఎక్కడ ఎవరు ఏ శక్తి చేయలేనటువంటి శక్తి కలిగినటువంటి కార్యము దేవుడు చేశాడు. నేను ముందుగా మీకు చెప్పాను, దేవుడు తండ్రి కుమార ఆత్మలు ఏకమై ఉన్నటువంటి దేవుడుగా ఉండి తను సృష్టించినటువంటి మానవుడిని రక్షించడానికి తన కుమారుడైనటువంటి, తన అద్వితీయ కుమారుడైనటువంటి యేసుక్రీస్తుగా భూమి మీద రాకముందు రెండవ వ్యక్తిగా ఉన్నటువంటి ఆ వ్యక్తి దేవదూతగాను మనుషులుగాను, మరి యెహోషువ గ్రంథంలో చూస్తే 5వ అధ్యాయంలో సైన్యాధిపతిగాను అనేక రీతులుగా వచ్చి భక్తులైన వారిని రక్షించినట్టుగా మనం చూస్తున్నాం. కనుక ఇక్కడ కూడా 35వ వచనంలో మనం చూసినప్పుడు రాజుల గ్రంథం 2వ గ్రంథంలో 19వ అధ్యాయం 35వ వచనంలో ఆ రాత్రియే, ఎన్నో రోజులు యుద్ధం చేయలేదు, సంవత్సరాలు యుద్ధం చేయలేదు, ఆ రాత్రియే, ఏ రాత్రి అయితే ప్రార్థన చేశాడో ఆ రాత్రియే జవాబు వచ్చింది. మనం నిజంగా మనల్ని మనం తగ్గించుకొని ప్రార్థన చేసినట్లయితే జవాబు తప్పకుండా మనకు వస్తుంది. ఆనాడు దేవుడే మరి ఆ యొక్క దర్శనమిచ్చినటువంటి సొలొమోనుకి దర్శనమిచ్చినప్పుడు, సొలొమోనుకు దర్శనమిచ్చి మాట్లాడినప్పుడు ఆయన నేరుగా, నా పేరు పెట్టబడిన ప్రజలయ్యా, మీరు మిమ్మల్ని మీరు తగ్గించుకోవాలి, తగ్గించుకొని మీ యొక్క పాపములను ఒప్పుకోవాలి, అపరాధములను విడిచిపెట్టాలి, విడిచిపెట్టి నన్ను మీ యొక్క దేవునిగా ఆరాధించినట్లయితే నేను మీ దేశాన్ని కాపాడుతాను, పట్టణాన్ని కాపాడుతాను, మిమ్మల్ని అందరూ కూడా కాపాడుతాను, మీకు ఏ విధమైనటువంటి కూడా
అపకారం రాకుండా నేను మిమ్మల్ని రక్షిస్తాను అని చెప్పి అది స్వయముగా చెప్పిన మాటలు విన్న సొలొమోను తర్వాత వచ్చిన రాజులు వాటిని చెవిని పెట్టలేదు. ఇక్కడ ఆ మాటలను చెవిని విన్నటువంటి ఈ యొక్క దైవజనుడు, దేవునికి విధేయుడైనటువంటి వాడు, ప్రార్థించినటువంటి వాడు, తాను తగ్గించుకున్నటువంటి వాడు, తన తప్పులు క్షమించమని ప్రార్థించినటువంటి ఈ యొక్క మహారాజు, ఈయనకు ఒక్క రాత్రియే జవాబు వచ్చిందండి. ఆ రాత్రి కాలంలో ఇది అద్భుతమైనటువంటి శక్తి. ఇది ఒక కాంతి కిరణం ప్రయాణం చేసే అంత వేగంతో ఈ కార్యం జరిగింది. ఇందా నేను మీకు చెప్పాను, కాంతి కిరణం ఒక సెకండ్కి 186,000 మైళ్ళు ప్రయాణం చేస్తుంది. అంటే 3 లక్షల కిలోమీటర్లు ప్రయాణం చేస్తుంది. అంత వేగంతో ఆ రాత్రి కాలంలో ఒక్క దేవదూత అనగా ఆ ప్రభువే అని మనము అర్థం చేసుకోవాలి. ఆ ప్రభువే దేవుని భక్తులను కాపాడటానికి, దేవుని ప్రజలను కాపాడటానికి దిగి వచ్చే దేవుడై ఉన్నాడు. ఆయన యెహోవా దూత బయలుదేరి అశ్షూరు వారి దండుపేటలో చొచ్చి 180,000 మందిని హతము చేశాను. ఉదయమున జనులు లేచి చూడగా వారందరూ మృతకళేబరములై ఉండిరి. అశ్షూరు రాజైన సన్హెరీబు తిరిగిపోయి నినివే పట్టణమునకు వచ్చి నివసించిన తరువాత అతడు నిప్రోగు అను తన దేవత ముందర మ్రొక్కుచుండగా అతని కుమారులైన అద్రెమ్మెలెక్కును షరేజరును ఖడ్గముతో అతని చంపి అరారతు దేశంలోనికి తప్పించుకొని పారిపోయిరి. చివరికి ఏమైంది గతి? దుర్గతే. దేవునికి తిరుగుబాటు చేసినా, ఎదురు తిరిగినా, దేవునికి ఇష్టం లేనటువంటి మాటలు మాట్లాడినా వారి గతి చివరికి దుర్గతే. దేవుని యొక్క ప్రజలను బెదిరించినా, దేవుని రాజులను బెదిరించినా చివరికి వారే దిక్కుమాలినటువంటి చావు చచ్చారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం దేవునికి విధేయులమై ప్రార్థించి దేవుని అడిగితే ఆ యొక్క మహాశక్తి రూపంలో ఉన్నటువంటి దేవుడు, దేవునిలో అంశగా ఉన్నటువంటి కుమారుడు, మానవ రూపమెత్తి భూమి మీదకి వచ్చినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు, ఆయన మనకు ఈనాడు కూడా సహాయం చేయగలిగిన వాడై ఉన్నాడు. ఆయన గురించినటువంటి సంగతులను మనం తెలుసుకున్న ద్వారా ఆ రక్షణ ఈనాడు మన ప్రజలకు ఉన్నది. ఆనాడు రక్షించిన దేవుడే ఈనాడు కూడా రక్షించాడు. ఇశ్రాయేలీయులను ఐగుప్తు యొక్క బానిసత్వంలో విడిపించడానికి, ఆ తెగులు నుండి ఏ విధంగా దేవుడు రక్షించాడో, ఆ పస్కా బలి పశువు యొక్క రక్తము పూయబడిన ఆ గృహంలోనికి తెగులు ప్రవేశించకుండా ఏ విధముగా దేవుడు ఆ యొక్క అన్యులైనటువంటి దేవుని నమ్మనటువంటి వాడు ఎవడయా అన్నటువంటి ఆ రాజు మొదలుకొని బానిస యొక్క బిడ్డ లేక జైల్లో ఉండేవాని యొక్క బిడ్డ తొలి బిడ్డ వరకు మరణించేదాకా వారికి యెహోవా ఎవరో తెలియలేదు, వారు తెలుసుకోలేదు. చివరి తెలుసుకున్నా వారు దానిలో నిజంగా నిలబడలేదు. అది పంపించిన తర్వాత కూడా వారు వెళ్ళిపోవచ్చు ఉండగా మరలా తిరిగి వాళ్ళని పట్టుకోవడానికి బయలుదేరారు. సముద్రం 2 పాయలు చేసి 6 నేల నడిపించినటువంటి దేవుడు, ఇశ్రాయేలును రక్షించుటకు, దేవుని ప్రజలు రక్షించుటకు దేవుడు చేయని అద్భుతం అంటూ లేదు. అయితే మరొక అద్భుతం ఏంటంటే, దేవుని ప్రజలను హింసించాలని మరలా వారిని బానిసత్వాన్ని తీసుకురావాలని ప్రయత్నం చేసినటువంటి ఆ యొక్క ఫరో యొక్క రథములు, సేనలు అన్నీ కూడా ఆ ఎర్ర సముద్రంలో కూలిపోయినట్టుగా, కలిసిపోయినట్టుగా మనం చూస్తాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఈనాడు కూడా మనము గర్వములు విడిచి, మన అధికారములు విడిచి, అంటే దేవుడిచ్చినవే సమస్తం, రాజ్యము, రాజ్యాధికారాలు, ఉద్యోగాలు సమస్తం దేవుడిచ్చినవే, కానీ ఆయన ఇచ్చాడని చెప్పి కృతజ్ఞత కలిగి యెహోవాను ప్రాణమా సన్నతించుమని దావీదు చెప్పినట్టుగా మనం ఆయన సన్నతించేవారు ఉండాలి. పాప క్షమాపణ పొందిన వారమై ప్రభువును అంగీకరించిన వారు ఉంటే వారికి వచ్చే దీవెనలు ప్రత్యేకంగా ఉంటాయి. ఆయన నరావతారుడై భూమి మీదకి వచ్చి ఆయన దేవునితో ఉన్నవాడై, అది యందు దేవుడు భూమి ఆకాశం సృజించిన రాయబడిన ఆది కాండంలో ఉన్న మాట యోహాను సువార్తలో 1వ అధ్యాయంలో
ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను. ఆ వాక్యము 14వ వచనంలో చూసినప్పుడు శరీరం ధరించి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించాను. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు మాత్రమే దేవుడు ఆ రీతిగా సహాయం చేశాడు. అయితే ఈనాడు యేసు క్రీస్తుగా, యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే అభిషేకుడు. యేసు క్రీస్తుగా ఇశ్రాయేలుకు మాత్రమే కాదు, సర్వలోకంలో ఉన్న సర్వజనులకు. అపోస్తుల కార్యం 10:36 వచనంలో యేసు క్రీస్తు అందరికీ ప్రభు అని రాయబడింది. సర్వలోకంలో ఉండేటువంటి ప్రభు, సర్వలోకంలో ఉన్న జనులకు ప్రభు ఆయన. కనుక ఆయన మనం అంగీకరిస్తే, దాన్ని అందరు అంగీకరించిన వారందరికీ దేవుని కుమారులుగా ఆయన అధికారం అనుగ్రహించను అని రాయబడింది. దాన్ని అందరు అంగీకరించరో వారందరికీ దేవుని కుమారులవుటకు ఆయన అధికారం అనుగ్రహించను. యోహాను సువార్త 1:12 వచనంలో ఈ మాట రాయబడింది. దాన్ని అంగీకరించిన వారందరికంటే యూదులు కానీ అన్యులు కానీ పాపులైనా సరే ఆయన అంగీకరిస్తే పరిశుద్ధులుగా మారుస్తాడు. పాపులైన వారిని లోకంలో ఉన్నవారు తక్కువ చూపు చూడొచ్చు, కానీ దేవుడు తన బిడ్డలుగా చూస్తాడు. తన బిడ్డలుగా తన లోకంలో, తన రాజ్యంలో ఆయన కలుపుకుంటాడు. ఆయన మానవుడిగా వచ్చాడు. ఆయన మరలా తిరిగి వచ్చినప్పుడు ఆయన మరలా తిరిగి ఆయన రాజ్యంలోని చేర్చుకుంటానని యోహాను సువార్త 14వ అధ్యాయంలో సెలవిచ్చాడు. కాబట్టి ఈ యొక్క పర్వతం వైపు చూసినప్పుడు, పర్వతాల లాంటి శక్తి కలిగినటువంటి రాజుల వైపు చూసినప్పుడు సహాయము ఎక్కడి నుండి వచ్చును అని జ్ఞాపకం చేసుకున్నారేమో వాళ్ళు. అయితే యెహోవా వల్లనే రక్షణ కలుగునని, ఆయన భూమి ఆకాశం సృజించిన వాడని, సృష్టికి ఆది సంభూతుడైన మహాశక్తి కలిగినటువంటి ప్రభావం కలిగిన వాడని గుర్తించుకున్నారు. గుర్తుంచుకొని ఆయన ఆ కీర్తన పాడుకున్నారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాడు మనము కూడా నిజమైనటువంటి ఆ రక్షకుడిని మనం నమ్మి దేవునిలో భాగమైనటువంటి క్రీస్తును, యేసు మానవుడిగా మన కోసం వచ్చినటువంటి క్రీస్తును, ఆ మెస్సియా అనబడినటువంటి ఆ ప్రవచనాత్మకమైన పురుషుడు యేసు క్రీస్తు, ఆయన మనం తెలుసుకున్నట్లయితే మనం కూడా ఈ తెగుల నుండి, కరోనా నుండి, కష్టాల నుండి, కరువు నుండి, పరిస్థితుల నుండి మనం సహాయము పొందగలం. ప్రజలు, రాజులు తమ గర్వమును చూపిస్తున్నారు, తన గర్వానికి తగిన ప్రతిఫలము అనుభవిస్తున్నారు. చూస్తున్నాం మన కళ్ళతోటి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలైన వారు గర్వం విడిచిపెట్టాలి, అహంకారం విడిచిపెట్టాలి, వినయం కలిగిన వారిగా, విధేయత కలిగిన వారిగా, దేవుని వాక్కుకు లోబడే వారిగా ఉండాలి. దేవుని వాక్యమును అర్థం చేసుకునే వారికి ఉండాలి. కనుక పర్వతాల మీద లజ్జాకరమైనటువంటి ఆరాధనలను వారు గుర్తు చేసుకుని సియోను పర్వతం మీద ఆశీర్వదించే దేవుడిని వారు గుర్తు చేసుకున్నారు. ఇక్కడ యోహాను 4వ అధ్యాయంలో అందరికీ తెలిసినటువంటి సత్యమే అది. అది సమరయ దేశంలో ఉన్నటువంటి స్త్రీతో యేసు ప్రభు మాట్లాడుతూ ఉన్నప్పుడు, ఆరాధన గురించినటువంటి ప్రస్తావన వచ్చినప్పుడు ఆ యొక్క స్త్రీ ఏమని చెప్తుందంటే, ఇక్కడ అప్పుడు ఆ స్త్రీ, అయ్యా నీవు ప్రవక్తవని నేను గ్రహించున్నాను. మా పితరులు ఈ పర్వతం ముందు ఆరాధించారు, కానీ ఆరాధించవలసిన స్థలం యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో చెప్పాను. ఇక్కడ స్థలం యొక్క ప్రస్తావన, కొండల యొక్క ప్రస్తావన. కొండలు అంటే బలానికి సూచన. కొండలు అంటే కదిలించలేనటువంటి, ఎవరు కదిలించలేనటువంటి అటువంటి శక్తి. నిమ్రోదు అలాంటి శక్తి కలిగిన వాడు, బబులోను చక్రవర్తి అలాంటి శక్తి కలిగిన వాడు, ఇప్పుడు అశ్షూరు చక్రవర్తి అలాంటి శక్తి కలిగిన వాడు, అలెగ్జాండరు అలాంటి శక్తి కలిగిన వాడు, హిట్లరు, నెపోలియన్, ఇలాంటి వారంతా కూడా మమ్మల్ని ఎవరు కదిలించలేరనేటువంటి పర్వతాలుగా కనపడుతున్నారు. కానీ ఆ పర్వతాలు మానవులను రక్షించలేవు. ఇక్కడ నేను చెప్తున్నాను, పర్వతాల ప్రస్తావన వచ్చినప్పుడు మా పితరులు పర్వతం మీద మమ్మలను ఆరాధించారు అని న్యాయాధిపతుల గ్రంథం 9:7 చూసినప్పుడు అక్కడ గెరిజీవం పర్వతం మీద, అక్కడ ఒకే బండ మీద, ఒక్క రాతి మీద తన సహోదరుడైనటువంటి 70 మంది మనుషులను ఒక్క రాతి మీద చంపాను. ఇక్కడ మహారుద్ధుడై చనిపోయినటువంటి గిద్యోనుకు, ఎరుబైలకు
ఇశ్రాయేలు ప్రజలు ఏమాత్రం కూడా మేలు చేయకుండా న్యాయాధిపతుల గ్రంథంలో వారు మరలా తిరిగి వ్యభిచారులైపోయి బయలుపరీతును తమకు దేవతగా చేసుకొని మరి గిద్యోనును యెరుబ్బయలును ఇశ్రాయేలు చేసిన ఉపకారములకు మరచి అతని ఇంటి వారికి ఉపకారం చేయకపోయి ఉపకారము అనేటువంటిది లేనటువంటి బుద్ధి కలిగిన వారై వారు ఆ కాలంలో జీవించారు. వారి ఆరాధన కూడా వారికి అనుకూలమైనటువంటి పాపానికి అనుగుణమైనటువంటి ఆరాధనలు వారు ఏర్పాటు చేసుకున్నారు. ఆ యొక్క కోవలో మరి యెరుబ్బయలు కుమారులైన 70 మందిని ఒక రాతి మీద మరి బలి అర్పించడం, చంపడం జరిగింది. తర్వాత అదే కొండ మీద తర్వాత రకరకాలైన ఆరాధనలు మరి ప్రారంభమై చివరకు ధర్మశాస్త్రాన్ని మాత్రమే పాటించేటువంటి పద్ధతిలో వారు ఆరాధన ఏర్పాటు చేసుకున్నారు. కనుక మేము అక్కడ ఆరాధిస్తాము, మరి ఆరాధించవలసిన స్థలం యెరూషలేములో ఉందని యూదులైన మీరు చెబుతారు అని అన్నప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ఆరాధనా స్థలాలు కొండల మీద కాదు, గుట్టల మీద కాదు, మరి అక్కడ ఇక్కడ కాదు, స్థలం ప్రాధాన్యత కాదు, కానీ హృదయం అనేటువంటి క్షేత్రం, హృదయ క్షేత్రం అది ప్రధానమైనటువంటిది. హృదయ క్షేత్రంలో దేవుడిచ్చిన ఆత్మ ప్రాణాలు ఉన్నాయి, జీవాత్మ ప్రాణాలు ఉన్నాయి. కాబట్టి ఆత్మతోనూ సత్యముతోనూ, సత్యం అంటే యేసే సత్యం, క్రీస్తే సత్యం. యేసు క్రీస్తు సత్యమై ఉండగా, ఆత్మ దేవుడై ఉండగా, తండ్రి అయి ఉండగా, తండ్రి కుమారులను ఏకమై ఉండగా వారితో కలిసి మనం ఆరాధన చేయాలి. తండ్రి కుమార ఆత్మలు, పరిశుద్ధాత్మలు మనము స్వీకరించి మన హృదయంలో పరిశుద్ధాత్మ శక్తిని నింపుకొని మనం ఆరాధన చేయాలి. ఆ పరిశుద్ధాత్మ శక్తిని నింపుకోవడానికి అపోస్తుల కార్యము 2:37 మీరు మారు మనస్సు పొంది పాపముల నిమిత్తం పశ్చాత్తాపడి ప్రభువును అంగీకరించి బాప్తిస్వం పొందాలి. ఆ పొందినప్పుడు పరిశుద్ధాత్మ మీకు వరముగా అనుగ్రహించబడతాడు. కాబట్టి ఆయన అనుగ్రహించేటువంటి వరమైన పరిశుద్ధాత్మను మనం పొంది మన కొరకు ప్రాణం పెట్టినటువంటి క్రీస్తు ప్రభు అయినటువంటి సత్యాన్ని మనం అంగీకరించి తండ్రి అయిన దేవునితో ఏకీభవించి మనం ఆరాధన చేయాలి. అట్టి ఆరాధన మనం చేసినట్లయితే మన ప్రార్థన ఆలకించి, హిజ్కియా ప్రార్థన ఆలకించి 185,000 మందిని ఒక్క రాత్రి ఏ విధంగా చంపి జయమనుగ్రహించాడో అట్లా లక్షలాది దయ్యపు శక్తులైనటువంటి కరోనా ప్రభావపు శక్తులను ఆయన నశింపజేసి మనకు జయమిస్తాడు. అట్టి జయమివ్వగలిగినటువంటి యేసు క్రీస్తును ప్రపంచం అంగీకరించగలిగినట్లయితే, మన దేశం అంగీకరించగలిగినట్లయితే, మన ప్రజలు అంగీకరించగలిగినట్లయితే ఈ కరోనా ప్రభావం కారణమైన చీకటి శక్తులన్నిటినీ దేవుడు ఒక్క రాత్రిలో, ఒక్క క్షణంలో నశింపజేసి మనకు జయమిస్తాడు. అట్టి జయమిచ్చేటువంటి జయశాలి అయిన యేసును మనం అంగీకరించి ఆయన ఆరాధిద్దాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు వందనాలు. ప్రభా, కొండల తట్టు కనులెత్తుచున్నాం, మాకు సహాయం ఎక్కడి నుండి వచ్చున్నాం. ప్రభా, ఈ లోకంలో బలవంతులైన వారిని, ఘనపరచబడిన వారిని మేము చూసి వారి వలన మాకు సహాయం కలుగునంటే అది తాత్కాలికమే. సర్వసృష్టికి తండ్రి అయినటువంటి సృష్టికర్తమైనటువంటి నీవు మాత్రమే మాకు అన్ని విషయంలో సహాయం చేయగలిగిన దేవుడు. సమాజం యొక్క వ్యక్తిగత పరిస్థితుల్లో, కుటుంబ పరిస్థితుల్లో, సామాజిక పరిస్థితుల్లో, ఆర్థిక పరిస్థితుల్లో నీవు సహాయం చేయగలవు. ఇంత మాత్రమే కాకుండా విపరీతమైనటువంటి ఈ యొక్క ప్రకృతి శక్తుల ప్రభావం నుంచి నీవు రక్షించగలిగిన దేవుడు, సునామీ నుంచి రక్షించగలిగిన దేవుడు, తెగుళ్ళ నుంచి రక్షించగలిగిన దేవుడు, సునామీ తెగుళ్ళ నుంచి రక్షించగలిగిన దేవుడు. కనుక ప్రభా, ఈ కోవిడ్ మరి యొక్క ప్రభావము ప్రపంచంలో నుంచి తీసివేయగలిగిన దేవుడు. అట్టి దేవుడిని ప్రజలు గుర్తించాలని కోరుతూ ప్రభా, ఎన్న వాక్యం ద్వారా ప్రతి ఒక్కరిని హృదయంలో స్వీకరించి పరిశుద్ధాత్మ యొక్క శక్తితో, తండ్రి కుమార ఆత్మల ఏకత్వంతో హృదయారాధన చేసి సంపూర్ణంగా నీకు సమర్పించుకొని నీ బిడ్డలుగా వారి జీవితాలను మార్చుకొని ప్రభా, దైవశక్తిని పొంది కరోనాను జయించే భాగ్యం దయచేయమని యేసు ప్రభు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి.
ఆమేన్. ఆమేన్. ప్రభునందు ప్రియమైన సంగమ, ప్రభు నామమున శుభములు వందనములు తెలియజేసుకుంటున్నానండి. నేటి పరిశుద్ధ దినమందు దేవుని యొక్క సందేశమును మన పాస్టర్ గారు అయిన రెవరెండ్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు చాలా చక్కగా తెలిపారండి. అందుని బట్టి పాస్టర్ గారికి సంఘం తరపున నా వ్యక్తిగత కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి. ఈ లాక్డౌన్ సందర్భంలో దేవుని యొక్క వర్తమానము మీ యొక్క గృహములకు చేరాలని పాస్టర్ గారు ఎంతో ప్రేమతో మరియు ప్రార్థనాపూర్వకంగా దేవుని యొక్క దీవెనలు మీ గృహమునందు మీరు ఉన్నప్పటికీ మీ యొక్క గృహములలో ఆవరించి ఉండాలని ఇటువంటి చక్కటి ప్రోగ్రాంని నిర్వర్తిస్తున్నారు కనుక వారిని ఖచ్చితంగా మనము అభినందించాలి. వారి కొరకు మనం ప్రార్థన చేయాలండి. ఈ యొక్క ఆన్లైన్ సేవ కొరకు చాలామంది సహాయపడుతున్నారు. ప్రతి ఒక్క బిడ్డలకి కూడా దేవుని యొక్క దీవెనలు రావాలని ప్రార్థన చేయండి. అదేవిధంగా సంఘ సభ్యులు ఒక్కొక్కరికి కూడా నా యొక్క విజ్ఞప్తి ఏంటంటే, ఈ లాక్డౌన్ సందర్భంలో ప్రభుత్వము ఈ కరోనా కొరకు నియమించబడిన మెడిసిన్స్ మీరు వాడితే చాలండి. చక్కగా మీరు కోలుకొని రావచ్చు. కనుక ఇప్పుడున్న పరిస్థితిలో మీరు ఇల్లు వదిలి బయటికి రావద్దండి. ఎప్పుడు మాస్క్ ధరించండి, శానిటైజర్తో చేతులు బాగా కడుక్కోండి. వాటి అన్నిటికంటే ముందు ప్రార్థనలో మీరు బలంగా ఉండాలని నేను కోరుకుంటూ, మీరు ఎవరైనా విరాళాలు సంఘానికి అప్పగించాలనుకుంటే దయచేసి స్క్రీన్లో ఉన్న అకౌంట్ నంబర్కి మీ యొక్క విరాళాలని పంపించాలని కోరుకుంటూ, సంఘము కొరకు, సంఘ సభ్యుల కొరకు, సంఘంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబాల కొరకు మీరు ప్రార్థన చేయాలని కోరుకుంటూ ముగించుకుంటున్నానండి. దేవుడు మనల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్. మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడు గాక, నీ రాజ్యం మాకు వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి మీద నెరవేరును గాక. మాకు కావలసిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఇళ్ళ అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారం అపరాధం క్షమించము. మా సోదరులోని తేకాక్కిని తప్పించము. రాజ్యము, బలము, మహిమ నిరంతరం నీవైనవి. ఆమేన్. మహోన్నతుడైన దేవుని ప్రేమ, నిజరక్షకుడైన క్రీస్తు ప్రభు కృప, పరిశుద్ధాత్మని యొక్క నిత్య సహవాసం ఎల్లప్పుడూ మనందరికీ తోడై ఉండుగాక. ఆమేన్.